హనుమంతుడు భరతునికి రామచంద్రుడు భరద్వాజాశ్రమం వరకు వచ్చిన కబురు చెప్పగా ఆ కబురు వింటూనే భరతుడు హనుమంతుడిని కౌగిట్లో చేర్చుకుని అన్నగారి క్షేమం గురించి అడిగాడు. క్షేమం గురించి అడిగి అడిగి తెలుసుకున్నాడు. అడిగి అడిగి అనడంలో రాముని క్షేమ సమాచారాలు తెలుసుకోవడంలో ఎంతగా భరతుడు ఆత్రపడుతున్నాడో తెలుస్తోంది. మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకుంటే గాని కొన్ని విషయాలు తృప్తి ఉండదు కదా. రఘువ రాముడు అరణ్యాల నుండి తిరిగి వచ్చాడనే శుభవర్తమానము తల్లులు ముగ్గురికి తెలియపరచడానికి పరాక్రమశాలి అయిన తన తమ్ముడు శత్రుఘ్నుణ్ణి ప్రసిద్ధికెక్కిన సాకేతపురికి ఆనందంతో భరతుడు పంపించాడు. శ్రీరామచంద్రుడు భరద్వాజాశ్రమంలో స్నానము చేసి భోజన కార్యక్రమాలు కానిచ్చి ఆ రాత్రి అక్కడే నిద్రించి మరునాడు భరద్వాజ మహర్షి నుండి అనుమతి తీసుకుని పుష్పక విమానం ఎక్కి వస్తుండగా భరతుడు సకల సేనతో తల్లులతో తమ్ముడితో కలిసి అన్నగారికి ఎదురు వెళ్ళాడు. రాఘవుని పాదార విందాలకు నమస్కరించాడు. రాముడు తోడబుట్టిన తమ్ముళ్లను కౌగిలించుకుని ఆనందించాడు. లక్ష్మణునితో సీతాదేవితో కలిసి తల్లులు ముగ్గురికి ప్రణామం చేశాడు. ఆ తల్లులు మిక్కిలి ప్రేమతో కౌగిళ్లతో వారిని దీవించారు. తరువాత అక్కడ చేరిన వారందరూ తమలో తాము పెద్ద పిన్న అంతరువులను బట్టి నమస్కరించుకుని నందిగ్రామానికి వచ్చారు. అక్కడ పుష్పక విమానం దిగి దానిని పూజించి కుబేరుని దగ్గరికి వెళ్ళమని పంపి ఆ తరువాత భరతుని మందిరములోకి ప్రవేశించారు. వివిధ దానాలు చేసి మంగళ స్నానాలు చేసి ఆభరణాలు చందనగంధాలు పట్టుబట్టలు సువాసనాభరితమైన పువ్వులు ధరించి మనోహరముగా మంగళకరంగా శోభిల్లుతున్నారు. ఈ విధంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు అన్నదమ్ములు సీత తపోవేషాలు తీసివేసి రాజచిహ్నాలు స్వీకరించారు. రాక్షస బలాలతో వానర బలాలతో కలిసి షడ్రసోపేతమైన భోజనాలు తృప్తిగా చేసి ఆ రాత్రి నందిగ్రామంలో గడిపి మరునాడు ఏనుగులు గుర్రాలు రథాలు మొదలైన వాహనాలెక్కి ఛత్ర చామరాదులు ప్రకాశిస్తూ ఉండగా శంఖభేరీ భాంకారములు మ్రోగగా వందిమాగధులు బిరుదులు కైవారాలు పఠిస్తూ ఉండగా అయోధ్యాపురములో ప్రవేశించి అంతఃపురంలోనికి వెళ్లారు. వశిష్ఠ మహర్షి అనుమతితో శుభముహూర్తములో భద్రసింహాసనం మీద పట్టము కట్టుకుని రామభద్రుడు బ్రాహ్మణులకు దానాలు ఇచ్చి కోరిన వారికి కోరినవి ఇచ్చి విభీషణ సుగ్రీవ అంగద జాంబవంత హనుమంతుడు మొదలైన వారితో ప్రేమతో తృప్తి తీరా సంభాషించి వారికి తగిన రీతిలో బహుమతులిచ్చి వీడ్కోలు పలికాడు.